హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నంగలు కాదు నంగ సోములు పట్టలే, నిన్ను దొంగలు కాదు దొంగ సోములు పట్టేదాన్ని కాదు. సుందరి పల్లి కాదు నా మీద మనసు పట్టను, నా పొంగు అంటే ఇప్పుడు ఒగ్గు ఆడిండు. ఆ పొద్దుకోలేగా వచ్చింది, సుందరి మల్లయ్య ప్రాణం తీసింది. కొల్లు బుక్క చెప్తుంది అదుర్ర. అయితే నేను చెప్పింది ఏంటిది, నువ్వు చేసింది ఏంటిది? ఏదో 4 గొద్దులు గొడ్లగా అయిపోయి అని ఎందుకు పోతే వాడిని కూడుకొని గర్భం చేసుకొని వాడిని చంపి వచ్చినవంటే నేను ఆడు ఏ గత అయిన కథమైందా? చచ్చిపోయింది. ఇప్పుడు కేసు అయితే పుణ్యానికి అవుతుందా? చెప్పరు. గడుదుతాను ఇట్లా చేయొచ్చా ఆడిబిడ్డ అనేది? సార్ చెప్పు సాయక్ అంటే ఆడిని ఇచ్చింది పట్టమంటారు. మీరే పొయ్యిరవుతులో కూర్చున్నారు. మీరే ఏంటండి అంత పక్కమంటారు? మీకు నీ శైలం లోచరం ఇట్లా కొడతాను. నాకు రంగు అంటే నాకు ఒకప్పుడు నా బొర్ర ఉన్నప్పుడు నా అయిపోగా ఆట అట్లా ఆడింది. ఇప్పుడు నడుతుందా? అప్పుడు ఒకప్పుడు రెడ్డిస్తాగానే ఇప్పుడు పుట్టి నా మరిదికి పిల్లగాడు వీళ్ళవలసి ఒక పుస్తక పిల్లగాడు గజామని కుక్క. ఆ కుక్క పాడిగా పిల్లి ఆ కుక్క కులం చచ్చిపోతే ఇక అట్లా కుక్క ఎందుకు పోవాలి ఈడేడు అట్లా అని అంత దౌడు చూసిపోయినట్టున్నాయి. కానీ నా చెల్లె, ఎందుకంటే నా చెల్లెను చూడండి మేము చాలా రోజులు అవుతుంది. నా చెల్లె ఎక్కడ ఉన్నది? ఎక్కడ నా చెల్లెరా ఎదురా నా చెల్లెరా నా చెల్లె మరి చెల్లె అని అంటాడు. మరి దుర్గ సుందరి ఏడు తిన్నవే? నత్తి నాలికే అరిటాకు అరిసెయి తోటి ఉన్నది వాడి నాలికే. వానికి ఉప్పు కారం వేసి అది ఎర్ర మంజరి వేసి బీసింగ్ హౌస్ గడుక్కునే బీసింగ్ పౌడర్ వేసి రాకాలే ఏది హౌస్ గడిగా బేస్తుంది. నాకు రాకే కానీ నీకు పనులు పెట్టించుకో, పనులు పెట్టించుకో. పనులు పక్కోడు ఇవైతే బతుకో లంజ కొడుతున్నాము కూడా మొగలతో వేప్ కేసు కింద పెట్టింది మట్టి దొక్కిస్తా. నీ సంగతి నాకు మొత్తం వచ్చింది. నీ సంగతి మొత్తం
నా చెల్లె నేను చూస్తుంది చూడకుంటే నువ్వు నాకు పెళ్ళాను నేను నీకు మొగండి కానీ నా తోడ వచ్చే చెల్లె నాకు దొరుకుతుందా? పెళ్ళతో అవసరం లేదా? ఎందుకుంటది? అయినా నువ్వు చూసినా ఉంది ఎందుకుంటోడా? మొగోళ్ళది ఎవరిదైనా అడకతిన బుద్ధి, ఆడోళ్ళది ఎవరిదైనా పెట్టుకతిన బుద్ధి. మొగోళ్ళది అడకతిన బుద్ధి ఎట్లా మరి ఆడోళ్ళ కాదా చెప్పు లోకమా? ఎవల మొగోళ్ళు అయినా గాని మొగోళ్ళది ఎవరిదైనా అడకతిన. ₹1,00,000 నౌకరీ వేసుకున్నా నెలకు ₹1,00,000 జీతగాడు గాని గంజు పట్టుకొని మొగోళ్ళు తింటారు అన్నం. పిల్లవా నాకు అన్నం పెట్టే, నేను డ్యూటీకి పోను, పొలం కాడికి పోను, అటు పోను ఇటు పోను అంటారు. మొగోళ్ళు అడక తిన్నట్టు కాదా భార్య? అదే ఆడోళ్ళది పెట్టుక తినే బుద్ధి అంటే అన్నం వండినాక కూర వండినాక భర్తను పట్టుకొని అయ్యా నేను అన్నం వండిన కూర వండిన తినన్న ఆనయ్యా అని ఎవరన్నా భార్య అంటదా? నా గోషిగాడు ఆడు ఏ బరండి సాబులో చచ్చిండు. వాని గురించి నా కడుపుల పేగులను చంపుకోన్నా అని మంచిగా గంజుకి ఎగవాడి మెండ్ర తింటది, పోయి తీరు కాడ కూర్చుంటది. ఆడోళ్ళది పెట్టుక తిన బుద్ధి, మొగోళ్ళది అడక తిన బుద్ధి. అడక తిన బుద్ధి అని మంచిగా నాకు పెళ్ళాలని నీకు భర్తను కానీ నా చెల్లెలు కూడా చాలా రోజులు నేను పెళ్ళవాని గుర్తేది. నా పుస్తకం నీ మెడల చెల్లె చెల్లె అంటాను. చెల్లె కానీ ఆగో నాదా ప్రాణేశ్వర చెప్పుకుంటా మానం పోతే, చెప్పుకోపోతే ప్రాణం పోతే నేను ఒత్తుకొని ఎక్కడ ఒత్తుకుంటాను? అది ఒత్తుకొని ఏమైంది? నీ చెల్ల ఆనాడు మీరు అటు వేయినాక మన గొడ్ల కాసే గొల్లవల్ల లేరా? అయ్యో దుర్గవ్వ 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 ఇక గొడ్ల మందలు ఆగుతలేవు, నేనేం చేయాలని అంటే ఇంకో పాలేరు పెడతానంటే మీ చెల్లె ఏమన్నా తెలుసా? వదిన అన్నగాని ఇక్కడ ఉన్నారా, ఏ నుంచి పైసలు పెడతారు, నేనే పోతున్నాను అని కట్టె పట్టుకుని పోయినాక అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా? ఏమైంది? పురకుండా ఉంటుంది నీ మనసు. జరిగి పోగులు పెట్టాక ఏమైందో తెలుసా? సుక్కరి మల్లిగా నుండి మీ చెల్లె ఊడుకొని శివ 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 గర్భం చేసుకొని ఇంటి లోపల ఉన్నది. నా మాట అబద్ధం అయితే నా పానం నీ కాళ్ళ నేను నా చెల్లె మీద నింద పెడతావే, మా రక్తం లోపల నిధులు అప్పినప్పుడే మా చెల్లె ఒంట రక్తం నిధులు అప్పుతుందే. సత్యవంతురాలు మా చెల్లె గుణం మాకు తెలియదా అని భార్యలో అనుకుంటున్నాను. నేను మంచిది తాగిరాకు ఇప్పుడు మొగోని కొట్టుడు చూడు, దెబ్బ చూడు. నేను అక్కడ కడి తాడు వచ్చా. నువ్వు ఎప్పుడు ఆయమన్న దెబ్బ కొట్టకపోతే నా అవగారికి నేను పోకపోతే సంక్రాంతి పండుగ నడిచింది ఆయన నేను మంచి మంచి అంగ పోదికి ఒక్కనాడు ఆయమన్న దెబ్బ కొట్టలే, ఒక్కనాడు రామగారింటికి నేను తెంకపోలే. నీ లెక్కెంత, నీ విషయాలు ఎంతనే? కొట్టకురో తిట్టకురో సుబ్బులు నన్ను అక్కిరి బిక్కిరి చెయ్యకురో సుబ్బులు పావా. కొట్టకురో తిట్టకురో సుబ్బులు పావా. అక్కిరి బిక్కిరి ఏతరో పావా. అది నీకే నటమైతరో సుబ్బులు పావా. అక్కిరి బిక్కిరి ఏతరో సుబ్బులు పావా. అది నీకే నటమైతరో సుబ్బులు పావా. మొదటిసారి ముక్కు పెడితే ఎలాగుంటది, అప్పపల్లేగుంటది. సున్నా తీరం బట్టలే పూసున్నా తీరం బట్టలే మరున్నా తీరం బట్టలే ఏడున్నా తీరం బట్టలే మారైతుందే నాదిలో సర్వైతుందే నాదిలో అవే శిరా చేత బట్టి పుల్ల వేస్తే
పడుతుందే నాదగు తిప్పలు మొదలాయి బాలైతుందే బాలైతుందే ఈ ఆపిల వరదంత వరకు బరువైతుందే ఈ ఆపిల వరదంత వరకు అనాదేవన్నంటినా తిరుపతికి అనాదేవన్నంటినా మాట్లాడితే నల్లుకుంటారా మళ్ళా నువ్వు గిట్ల కొడితే నీ ఈ చేతులతో ఎట్లాంటి పెట్టాలని నీ ముఖంలో నా ముఖం ఎట్లా పోయి ఇక నేను పోతా దొరక నా అబ్బగారింటికి పోతాన్నా ఆటి లేని ఇల్లు గాడితో సమానం నల్లుకుంటాడా సోపతులు ఎక్కువ అవుతాయి ఇంత బాగా తాగుతారు ఇంటర్నెట్ డిన్నర్ పెడతారు నీ మొదలారని చెప్ప ఉన్న మసాలాలు అంతా ఓడగొడతారు అప్పుడు దెబ్బలు కొడతాడు నాదా నన్నెందుకు కొడతావయ్యా ఆగో నీకు ముద్దు మీద మిసం ఉంటే ముద్దు మీద మొదలాట ఉంటే నీ చెల్లెపేటకి పోయి చూడు పోషకుడు పెట్టమన్నారు అప్పుడు బాణాప మహారాజు కోపగొండోడు మరి ఒకవేళ ఇట్లా నువ్వన్న మాట ప్రకారంగా నా చెల్లె ఇట్లా రంకుల గర్భం చేసుకోకపోతే నా చెల్లె పాదాల కడకడ గొంతులు వస్తున్నాని తండ్రి వాటిలో ఆ రాజు అయితే బాణాప మహారాజు తలుపులు తెలిసిండు శిఖర్మాన్ గదిలో తలుపులు తెచ్చే వాళ్ళకల్లా ఆ భార్య ఎత్తున మాట ప్రకారంగా శిఖర్మాన్ గదిలో చెల్లె ఎట్లా ఉందని బట్టంత పసుపు బాలం చదువుకున్నట్టుంటే చెల్లాను చూసినాడు ఆరాధనలో బట్టలు వింటూ అన్నది ఆఖరికి ఆవిడ పట్టుకొని పొమ్మన్నదే అన్నా ప్రాణం ఉంటుందో పోతూ అనుకున్నా గాని అందరాలా నేను మీ ముఖం చూసిందే అందరాలా ఓ దుర్మార్గురాలా ఓ దుష్టురాలా నా పెన్నని చెప్తే నమ్మలేదు కానీ ఆగో మరటువంటి ఒక్క గుడ్డగా పోయిడు మళ్ళీ పట్టుకొని అంతా గర్భం చేసుకున్నా నీకు బట్టంత పసంది కాలం చదువుకు వచ్చే నా అక్కడ తొంగేసినావా నా చెల్లెలా ముడి కొత్త కొంగు వచ్చినవా నాటువాన్ని ముడి దిక్కులు అప్పినవా తీయటీల కళ్ళకు గౌలలో ఉడినవా కొబ్బరి పిల్లలు కోట్లో ఉడినవా ఒక రైతులకు శాలంలో ఉడినవా దుర్వాలకు ఎర్ర పొలంలో ఉడినవా నువ్వు ఎవరా అన్న మాటలకే అమ్మా అన్నలాలా ఆనాటి మాటలు మీరెట్లా మరిచిపోయిండ్రు ఆనాటి ప్రేమలు ప్రేమలేడవాయరా చెల్లే ఒకనాడన్న నిన్ను వదిలిపెట్టి ఉండనంటివి ఎలా చెయ్యని నేరానికి నా మీద నింద పెడుతున్నారా కాకపోతే
కాకపోతే లంగ సోమతులు పట్టబోతే దొంగన కాకపోతే దొంగ సోమతులు పట్టలేదు మీ భార్య మాటలు పట్టుకొని చెడిపోయిన దాని చెడ్డాడు దాని నీకు రల్పుల గర్భం అయిందంటే అందుకే అంటారు కొన్నోడు కోసిపోగులేసిన ఆడదానికి బాధనిపోయేది కానీ తోడబుట్టినోడు ఒక్క మాట అంటే ఆడదానికి సచ్చిన సంబంధం అవుతుంది సచ్చరాక మాట మనసులోకి వెళ్ళిపోదు రాజా అన్న మాయన్న బనబరాజా అనది మనదేవాయే బనబరాజా పరిశుద్ధ గురుదేవాయే బనబరాజా మరలాటి మాటలేవాయే బనబరాజా కలిసున్న గురుదేవాయే బనబరాజా రాజాలు ఉండగాని బనబరాజా కొంటే పూలు దొరుకుతాయి కంట పిల్లగాళ్ళు ఉడతారు చేసుకుంటే పిల్లలు దొరుకుతాయి గాని కన్న తల్లి ప్రేమ దొరకని తోడబుట్ట తోడు దొరకరాట నువ్వు ఇల్లు కట్టుకుంటే కూడారు పెట్టేవాడి విసరడానికి ఒక్కసారి నాకు ఇంత పండుగ వచ్చే నీ చేతికి రాకెట్టి వచ్చే చెల్లెలా అన్నా ఓ దుర్మార్గురాలా ఓ దృష్టిరాలా తల్లిదండ్రి మరణమైపోతే మా చెల్లె బతికి వట్ట కట్టాలనా మా తొడలు తొట్టే వేసి చేతులు ఉయ్యాలని వేసి మేము కాకి నమ్మలేదు గద్దకు నమ్మకుంటా మా పిల్లలకు నమ్మకుంటా సాది పెంచి పెద్ద చేసినవే ఓ చెల్లె సరోజన ఇవాళ మా కళ్ళు కప్పి మా భార్యల కళ్ళు కప్పి మరి ఎటువంటి ఒక పాలేరు మల్లిగాన్ని ఊడి పక్కల కొమ్ము పడుతువా మరి గట్టి సందం మిసమాడిపోయిన సందం అయిపోయే ముక్కుట్ల మా బతుకు ముచ్చడైతుంది 10 మంది లోపల మా బతుకు వలసనైపోతుంది పానోళ్ళ చెల్లె గిట్ల వేసిందని అంటే లోకమంతా నవ్విపోరా 10 మందికి చెప్పటోళ్ళు మేము అని అప్పటిదప్పుడు పెద్దోడు పానం తిత్తన రుకుతంటే చిన్నోడేమన్నాడు అన్నలారా మన యొక్క చెల్లెను మన చేత మనం ప్రాణం తీపిస్తే మన చెల్లె పాప మన జరుగుతుంది కత్తికి నెత్తిని అంటకుండా కటికొల్ల చేతులు పెట్టి కరకర కరకర గొంతులు గోపిద్దామన్నాడు అప్పుడు ఆ పెద్దోడు బాణాపరాజు 7 కటికొల్ల కలిసి నా చెల్లె ఎవరినో కూడుకొని రంకుల గర్భం చేసుకున్నది కాబట్టి నాకు అది చెల్లెగా తన కరకర గొంతులు కోసుకరం మన వరకల్లా కొయ్యకొయ్యమంటే తల్లి సన్నొప్పు కోసుకొచ్చే కటికొల్లు కొయ్యకొయ్యమని అంటే చెల్లె ముప్పు కోసే కటికొల్లు అగో కటుకొలకు కనికరం లేదు కోడికి పాలు లేవు మేడికి పూత లేదు బండకు చెమట లేదాట అగో పుట్టడుప్పు లోపల కత్తులు నూరుకొని 4 రౌతులల్ల పలస వడగొట్టుకొని ఆ చెల్లను వెనకరటలకు మరి గుంజి కట్టేసుకొని కొర్ర కొర్ర గుంజుకుంటా కడికొల్లు కొర్ర కొర్ర గుంజుకుంటా కడికొల్లు అది ఊరవుతున్నది కత్తి కోతల బండ తాగి కూడా కచ్చిరు కత్తి కోతల బండ మీద కూర్చుండబెట్టి ఓ బిడ్డ ఇక తలుసుకోవే నీ తలదండ్రులు నీ ప్రాణం పోతుంది చివరిసారిగా ఏమన్నా మనసుని మృదీయంగా చివరి కోరిక కోరుకోమంటారు నీకేమన్నా కోరుకున్నదో కోరుకోమంటారు నాకేం కోరిక లేదు తండ్రి కాపాడు తండ్రి నాకు తల్లి లేదు నాకు తండ్రి లేదు ఆ దేవుడే దిక్కని నారు వచ్చిన వాడ నీరు అయ్యవానయ్య నీరు వచ్చిన వాడ నారు అయ్యవా అని భగవంతుని మీద భారం వేసి బండ మీద ఎప్పుడు వండుకున్నదో 7 కడుకోళ్ళు కడకాలు చేత పెట్టే చక్రవర్తి అమ్మవారు తెలుసులు కూడా రోజులు కాబోతున్నారు కైలాసము కైలాసం కదులుతున్నదా
చుక్కలన్నీ వెక్కడిల్లరా సూర్యుడు కలిమేలరా తండ్రివాటులో శంకరుడు కళ్ళతోను చూసి నా బిడ్డ నీ కడుపు లోపల ఆనాడు ఆవు పంచకం తాగితే ఆవు కేశ సంతానం నీ కడుపు లోపల కోళ్ళగా పుట్టాలని వరం ఇచ్చిన నేను నీ ప్రాణం పోతే నేను ఉన్నా లేని సంబంధం అయిపోతది భక్తులకు భగవంతుడాట భగవంతునికి భక్తులాట ఆవు ఆపదకు అక్కరాను చుట్టమెందుకు మొక్కుతే వరమైన దేవుడు ఎందుకు అని అంటారు నేను కాపాడుకున్నోని కావాలనా నీ వెనుకడి వ్యాపారం బట్టి కోరడు బండారు బట్టి కట్టుకోళ్ళ కడగాల మీద కొడితే ఇక్కడి కడగాలు అక్కడ మాయమైపోయి 7 మల్లె పూల దండనాయి పడ్డాయి సర్వజన దేవుడి లోపల కొట్టి కొట్టి కొండ గీకలు పెడతారు కట్టికోళ్ళు కాళ్ళు నరుకుదామని చెప్పి కాళ్ళు నరుకుతుంటే కాళ్ళ కడనాయి పుట్టినాయి ఆగో చేతులు నరుకుతే చేతుల ముందర కదనాయి పుట్టినాయి ఎన్నిసార్లు కొట్టినా ప్రాణం పోకపాయే అప్పుడు అనుకున్నారు కట్టికోళ్ళు ఓ బిడ్డ సరోజన నువ్వు సత్యవంతురాలు సామాన్య దిరురాలు బిడ్డ ఎంతో మందిని చంపినవు ఎంతో మంది ప్రాణం తీసినవు కాని బిడ్డ మాకు మరి గిట్ల ఎప్పుడు కాలేదు ఇక బతుకుంటే వలస పనులు బుక్కైన బతకచ్చు బిడ్డ వారానికి ఒక్క జాతర నెలకొక్క జాతర వారానికి ఒక్క అంగడి అంటారు ఏ అంగట్లనన్నా ఏ మరటువంటి ఒక్క జాతర అన్న బిడ్డ అడుక్కొని తినుకుంటా అమ్మ అని వదిలిపెట్టిండ్రు మేము కటికొల్లం కాబట్టి మాకు కానూరు ఎక్కువ వస్తుంది బిడ్డ మేము పోయేతో వల్ల ఒక్క నన్న కొండ కొర్రె కలిస్తే దాని పానం తీసి అటువంటి ఒక్క మేనగాలకు చూపిస్తాం రక్తము వెళ్ళిపోమని చెప్పి కటికోళ్ళు ఎల్లగొట్టి వాళ్ళు వచ్చేతో లోపల కాలింగాడ మడుకాడ మాటేసి ఒక కొండ కూర దొరకబట్టి దాని పానం తీసి రక్తం పట్టుకొని వచ్చి అన్నగాళ్ళకు చూపించారు కల్లా చెల్లెపానం ఏందని వాళ్ళు నమ్మిండ్రు ఇక వాళ్ళ సంగతి ఆ చోట ఉంటని అడవి లోపల దేవికి ఎంట ఎవరు లేరు జంట సోబతి లేకపాయ దిక్కులేనున్నవు దేవుడే దిక్కు సక్కిలేని వారికి సరకారే సక్కువ అన్నారు అయ్యో భగవంతా నాకు ఎవరున్నారా ఎవరింటికి పోవారే చూడరా చుట్టాలు లేకపాయ పాడరా బంధువులు లేకపాయ తల్లిదండ్రి లేకున్న మేనమామల బలగవన్న ఉన్నట్లుగా మేనమానవ బలగం మాకు లేకపాయ సిరిగల్లా తెలంగాణలో అన్నయ్యా నేను ఎక్కడల్లి పోరు చూడరా చుట్టాలు లేరు పాడరా బంధువులు లేరు దేవా ఎక్కడల్లి పోరు దిక్కు నాకు లేకపాయే శివు నాకు లేకపాయే నాయవి రాకలాయన ఓ దేవా నేను ఎక్కడల్లి పోను అవ్వలేని బిడ్డనైతి నాన్నలేని బిడ్డనైతి తోడ ఉంటే అన్నారు నన్నగారన్నారు వరలు నిందా పెట్టి నన్నెల్లా కొట్టేనా ఓ దేవా ఏమి నాకలాయనా అన్ని కూడా ఉంటి వాళ్ళు చిన్నప్పుడు
పుట్టి నిన్ను కదరా మా ఊరు కళ్ళు గలగల పాలే గోలారుంది వెలుగులు ఇన్నే ఇంటి మీసిన ఎఫ్సిఐ మన కండకుందిరా రాత్రి పగలు తేడలేదు కదరా మన రామగుండము దేశానికే వెలుగులిచ్చగలరు విద్యుత్తు గుండము అటువంటి ఏ పాపం వేయని తల్లికి సత్యవంతురాలు సరోజన దేవికి 9 మాసాలు ఎప్పుడు నింట వచ్చినాయో 9 గడియల్ల తల్లికి తోరణ వరాదు ఎంత ఎవరు లేరు జంట సోపతి లేదు వినకాలాసమికుడమాయ గర్భము చేతులు సన్నమాయ కట్టు మొదలాయ అడవి లోపల సరోజన దేవి కడుపు లోపల కోళ్ళాగకు ఆయుసు నిండి 9 గడియల్లా గొంతు పైన కాలేసి మరి సంపోయే సమయం లోపల భగవంతుడు కళ్ళ చూసిండు అసంగమయ్యో నా బిడ్డ నీ కడుపులో నా కోళ్ళను ఓడిగట్టింది నేను బస్వన్నను ఓడిగట్టింది నేను బిడ్డ చేయని పాపానికి నా కోళ్ళగా పానం తీస్తావా మరి నా బిడ్డ ఇక నేను వస్తున్నా నీ లోకాల శంకరుడు అక్కడ మాయమాయి భూలోక నగరం లోపల పుట్టి ఒక్క గొల్ల మల్లయ్య అవతారం ఎత్తిండు ఆ శంకరుండు 7 మాక తయారు చేసుకొని రోకుయోని ఆలని అక్కడి
పోతే కాపు దాపులే బాయే కట్టబండి నేను పోతే కాపు దాపు లేకపోయే తప్పో పుయ్యో నీ అలిని ఎక్క నేను కొల్లో నిరాగల కొల్లోనిరా అగో పుట్టు పుట్టు అంటే లోకాల శంకరుడు అగో కోల్లాగా గొంతు మీద కాలు ఎత్తి గొంతు ఒత్తి సంపుతరా అని ఎప్పుడు ఎడవ కాలు లేని గొంతు మీద పెట్టవాయే నా బిడ్డ నీది ఉన్నదో ఏ రాజ్యం ఉన్నదో గాని ఆగవమ్మ నా బిడ్డ వల్ల మరి ఎందుకు ఆ కోల్లాగా పానం తీస్తాను అన్నాడు అయ్యా నా కడుపులో కోల్లాగా పుట్టింది